మన బుద్ధిని బట్టి దేవుడు ఆశీర్వాదం, దేవుడి నుండి ఆశీర్వాదం కలుగుతుంది. మోషే ప్రజలకు దేవుడు చెప్పమని చెప్తాడు. ఏదో మనం ఈరోజు వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, కానీ ఒక మాట ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్న కట్టడలను విధులను విని చూడండి. మీ వినికిడి, మీ హృదయాలలో, మీ తలంపులలో, మీ అంతరంగములో, మీ వినికిడిలో నేను చెప్తున్న కట్టడలను విధులను మీరు ఏం చేయాలి? విని వాటిని నేర్చుకొని వినడమే కాదండి, నేర్చుకోవాలంట. వాటిని అనుసరించి నడువుడి. చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచుదాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అనుసరించి నడవండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అనుసరించి నడవాలి. బుద్ధి మారాల, మన బ్రతుకు మారాల. మన బుద్ధి మారిందనుకోండి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దైవజనుడు దావీదు అభిషేకింపబడిన వ్యక్తి. అబిగయల్ని ఏమని ఆశీర్వాదిస్తున్నాడు? అమ్మా, నీవు చూపిన బుద్ధి విషయమై, చూడండి, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీకు ఆశీర్వాదం. భర్తకు ఆశీర్వాదం పోయింది, భర్తకు ఆశీర్వాదం లేదు. భార్య ఆశీర్వాదం పొందుకోండి. ఇక్కడ భర్త చచ్చిపోయాడు, నాబాలు. మామూలుగా ఆ రోజు ఈ అబిగయలు కూడా చావవలసిందే. చూడండి, అందుకే బైబిల్లో ప్రభు ఏం చెప్తాడంటే, పులిసిన పండ్లు ఎవరు తింటే వారి పండ్లే పులిసిపోతాయి. ఇప్పుడు నేను పులిసిన పండ్లు తిన్నాను అనుకోండి, పుల్లని పండ్లు, నా పండ్లు ఏమైపోతాయి? పులిసిపోతాయి. నీ పులిసిపోవు కదా. అట్లాగనే పాపము చేయువాడెవడో వాడు మరణము నొందుతాడు. పాపము చేయువాడెవడో ఎవడు ద్రాక్ష పండ్లు, పుల్లని పండ్లు తింటే వాని పళ్ళే పులిసిపోతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనం చూస్తాం. మరి ఇక్కడ బుద్ధి విషయం ఈరోజు మన జీవితాల్లో ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేదు, ఆశీర్వాదాలు పొందుకొని ఎలా పొందుకోవాలి? ఈ వాక్యం విని నేర్చుకొని అనుసరించండి. అప్పుడు ఆశీర్వాదం పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. రైట్. ఈ సందర్భం ఏదో నేను మీకు ముందుగా చెబుతాను, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అరణ్యంలో ఉన్నాడు. సౌలు ఎంట పడింటే, తరుముతో ఉంటే అరణ్యంలో ఉన్నాడు. మరి కాలేబు సంతతి వాడైన దేవుని బిడ్డారా, అతని పేరేం పేరు? నాబాలు. ఇతను బహుభాగ్యవంతుడు, బహు ఆస్తిపరుడని బైబిల్లో రాయబడింది చక్కగా. నాబాలు దావీదు అరణ్యంలో ఉన్నాడు. నాబాలు యొక్క గొర్రెలు కూడా అడవిలో ఉన్నాయి. పొల్లు, సింహాలు, రకరకాల జంతువులు ఉంటాయి, దొంగలు ఉంటారు. ఈ నాబాలు యొక్క గొర్రెల మందలు అడవిలో ఉండగా
దావీదు యొక్క సేవకులు ఏం చేశారంటే, ఆ గొర్రెల మందలను రాత్రింబగళ్ళు ఏ దొంగ, ఏ సింహము, ఏ పులి, ఏ ఎలుగుబంటి, తోడేలు, నక్కలు రాకుండా దావీదు కాపర్లందరూ చుట్టూ కంచెగా నిలబడ్డారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాబాలు గొర్రెలకు ఒక్క గొర్రె పోకుండా కాపాడినారంట అరణ్యములో ఉండగా. తరువాత కొంతకాలానికి దావీదుకు కొంత అవసరం పడింది. కొంచెం ఆహారం, ఆకలితో ఉండగా అరణ్యం నుండి ఒకవేళ బయటకు వస్తే సౌలు ఎక్కడ చంపుతాడో అని తిరుగుతున్నాడు. నాబాలు దగ్గరికి, మేము అయ్యా ఇంతకాలం మీ గొర్రెలను కాసుకుంటూ మేము ఉన్నాము, మాకు కొంచెం ఆహారం ఏదైనా పంపండి అని ప్రియ దేవుని బిడ్డారా దావీదు కొంతమంది మనుషులను పంపుతాడు. అప్పుడు నాబాల్ అంటాడు, దావీదు ఎవడు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో కొంతమంది పనివారు, గొర్రెల కాపర్లు, నాబాలు ఇంట్లో ఉన్న గొర్రెల కాపర్లు అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. అమ్మగారు అబిగయేలు, నాబాలు యొక్క భార్య. అమ్మగారు, నీ భర్త గురించి తెలుసు కదమ్మా, అతడు చాలా కఠినుడు, కాబట్టి దయచేసి మన మందలన్నిటినీ కాపాడాడు దావీదు, అతని సైన్యం రాత్రింబగలు, మనం వారికి సహాయం చేద్దాం అంటే, ఇప్పుడు ఈ విషయము భర్తతో చెప్పాడు అనుకోండి, భర్త మాటినడు. ఆయన తాగుబోతురు, బాగా తాకుంటూ మరి విందులు వినోదాలు చేసుకుంటూ కృతజ్ఞత లేనటువంటి మనిషి. ఆవు దేవుడు నా గొర్రెల మందలను దావీదు ద్వారా దేవుడు కాపాడినాడని చెప్పేసి కృతజ్ఞత లేకుండా ఏం చేశాడు, అసలు దావీదు ఎవడు అని రకరకాలుగా మాట్లాడి దూషించి వాళ్ళని పంపిస్తాడు. ఇది జరిగినది. అయితే ఆయన భార్య మాత్రం అబిగయలు ఏం చేసిందంటే, కొంతమంది పనివారిని తీసుకొని గొర్రెలను మాంసం వండించి చక్కగా కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని ఇక భర్తకు తెలియకుండానే దావీదు దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దావీదు దగ్గరికి వస్తుందన్న సంగతి మొదట దావీదుకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డారా, దావీదు ఏం చేశాడంటే, ఈ వర్తమానం తెలిసింది. ఏమని? నాబాలు అవమానపరిచి ఎన్నిక పంపిస్తున్నాడు. అవు సరే ఇస్తానని కానీ చెప్పలేదు. దావీదు ఎవడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అంటేనే దావీదు ఏం చేశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నాబాలు ఇంట్లో ఒక్క మగవాడైనా కూడా ఉండకుండా హతము చేయకపోతే దేవుడు నాకు బహుకీడును కలుగాక అని చెప్పేసి అతనే ఈ రాత్రి ఒక్క మగ పిల్లవాడు కూడా ఉండకూడదు, నాబాలుకు హతము చేయాలని ఖడ్గాలు తీసుకొని, ఆయుధాలు తీసుకొని బయలుదేరుతూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు బయలుదేరుతూ ఉన్నాడు, అబిగయేలు బయలుదేరి వస్తుంది ఇంటికా నుంచి. ఎందుకు? సమాధానపరచడానికి. అయ్యా నా భర్త పొరపాటు చేశాడయ్యా, క్షమించయ్యా, అయ్యా తెలుసో తెలియకనో ఇదిగో నేను తీసుకొని వచ్చాయా, ఇంతకాలం మమ్మల్ని కాపాడినారు, ఇంతకాలం మీ కాపుదల నా గొర్రెల మందల చుట్టూ మీరు కాపాడినారయ్యా అని కృతజ్ఞతగా ఆమె ఎదురొస్తుంది. దావీదుకు తెలియదు ఆమె వస్తున్న సంగతి. మొదట్లో ఆయన కూడా వస్తున్నాడు. దూరం నుంచి చూడగానే వస్తూ దగ్గరికి వచ్చిన తర్వాత అబిగయేలు దావీదు
పాదాల మీద సాష్టాంగపడి, నా ఏలినవాడ నువ్వు యెహోవా యుద్ధాలు చేస్తున్నావు, నా భర్త పాపము నేను ఒప్పుకుంటున్నా, నా భర్త దోషాన్ని నేను ఒప్పుకుంటున్నా, క్షమించు. దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? మన ఇంట్లో భార్య పాపం చేస్తూ ఉండవచ్చు, భర్త దారి తప్పి పాపము చేస్తూ ఉండవచ్చు, కుమారులు దారి తప్పి పాపం చేస్తూ ఉండొచ్చు, వ్యభిచారంలోనో, త్రాగుడులోనో, జూదములోనో, దొంగతనములోనో, అక్రమ సంబంధాలలోనో దేవునికి విరుద్ధంగా పాపము చేస్తూ ఉండొచ్చు. కానీ అబిగయీలు చస్తే అనుకోలేదు, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దావీదు పాదాల మీద పడినట్టు మనము యేసయ్య పాదాల మీద పడాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యేసయ్య పాదాల మీద పడాలి. అయ్యా క్షమించు నాయన, ఆ పాపము నాదనుకో. అబిగయీలు అంటుంది, నా భర్త పాపము నాదనుకోయ్యా, నన్ను క్షమించయ్యా, నీవు దేవుని యుద్ధాలు చేసేవాడవయ్యా, నా ఏళ్ళవాడా దావీదా, ఆ దోషము నాది. ఇలా ఎంతమంది ప్రార్థన చేస్తారండి? మన ఇంట్లో వారు తప్పిపోతే, భర్తలు తప్పిపోతే, భార్యలు తప్పిపోతే, పిల్లలు తప్పిపోతే, కుటుంబంలో సంఘంలోనైనా సరే దేవుణ్ణి బతిమిలాడుకొని అయ్యా క్షమించయ్యా అని దేవుని బిడ్డలారా బతిమిలాడుకుంటామా? కానీ మనము ఇంట్లోనే కొట్లాడుకుంటూ ఉంటాం, ఎదురు 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 ఎదురు. నువ్వు అట్లా చేస్తావు కాబట్టి నేను కూడా ఇట్లా చేస్తా. కొంతమంది అలా అనే భార్యలు ఉన్నారు. నువ్వు తాగితే నేను తాగుతా, నువ్వు వ్యభిచారం చేస్తే నేను చేస్తా. కొంతమంది భర్తలు అట్లా ఉన్నారు, నువ్వు ఇష్టానుసారంగా తిరిగితే నేను ఇష్టానుసారంగా తిరుగుతానే వాళ్ళు ఉన్నారు. కానీ ఒక అబిగయీలు ఆమె ఎలాంటి బుద్ధి చూపింది? అమ్మా, నీవు చూపిన బుద్ధికి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, ఆశీర్వదించునుగాక. అలా తన కుటుంబములో ఉన్నవారు ఎవరి కొరకైనా సరే మనము దేవుని ఎదుట అయ్యా తెలిసో తెలియకన పాపము చేశారు, క్షమించని ఎవరైతే అడుగుతారో వారు బుద్ధి కలిగిన వారు. అలాంటి వారిని నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆ ఇంట్లో ఒక్క నాబాలు తప్ప అందరు బతికినారు. ఒకవేళ ఆమెనే కనుక అడ్డుపోకపోయింటే నాబాలు కలిగిన పిల్లలు, భార్య పిల్లలు, మందలు అన్నీ కూడా ఆ రాత్రి రక్తపాతం జరిగేది. దేవుని కోపము, దేవుని ఉగ్రత మనుషుల మీద రాకుండా అబిగయీలు వేడుకుంటుంది. బైబుల్లో చూడండి, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దారి తప్పిన వారి కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చూపిన బుద్ధి విషయమై, అమ్మా నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీకు ఆశీర్వాదం, బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఎంత మంచి బుద్ధి అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా మనం కూడా దేవుని పాదాలు పట్టుకొని వేడుకోవాలి. ఇలాంటి బుద్ధి చూపిస్తే దేవుడు మన కుటుంబాలను ఏం చేస్తాడంట? ఆశీర్వాదిస్తాడు. దేవుణ్ణి బతిమిలాడుకోవాలి. ఇలాంటి బుద్ధి చూపిస్తే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అసలు దేవుడు ఎలాంటి వాడు?
దేవుడు ఎలాంటి వాడు? దేవుడు బుద్ధివంతుడు. చప్పట్లు కూడా దేవుని కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు బుద్ధిమంతుడు. బుద్ధివంతుడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనం. అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఆయన బుద్ధివంతుడుగా ఉన్నాడు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే మొదటగా ఆయన బుద్ధివంతుడని తెలుసుకుందాం. ఆయన ఎలాంటి వాడు? బుద్ధివంతుడంట. అయినను అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. 3 అక్షరాలే ఉంటుంది. అయినను. ఎందుకంత బుద్ధివంతుడుగా ఉన్నాడు? అయినను ఇప్పుడు చూడండి, ఆయనయు బుద్ధిమంతుడు. ఇప్పుడు పిల్లలు కోపం రేపుతూ ఉంటారు. కానీ తండ్రి కోపడకుండా ఉన్నాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? ఇక్కడ ఇజ్రాయేలీలు దేవుణ్ణి పెడుతూనే ఉన్నాడు. ఆయనను కోపపరుస్తూ ఉంటే అప్పుడు ఆయన అంటాడు అయినను. అది వారు ఎంత తిరుగుబాటు చేసి, ఎంత కోపపరిచి, ఆయనను ఎంత చేసినా కూడా అయినను ఆయన బుద్ధివంతుడుగా ఉన్నాడు.